హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్ మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డాలో ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ముఖ్యంగా పేపర్ 2కు సంబంధించినటువంటి లైవ్ సెషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి పేపర్ 1కు సంబంధించినటువంటి లైవ్ సెషన్స్ అనేవి మన పిఆర్ అకాడమీ నందు ప్రతిరోజు కూడా 11:30కి జరుగుతూ ఉన్నాయండి. మరి ఈ సెషన్లో ప్రధానంగా మనం గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలని ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. మన కంటెంట్ పరిశీలించినట్లయితే ప్రధానంగా ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మన పిఆర్ ఇంగ్లీష్ అడ్డా వారు కంప్లీట్గా రీసెంట్గా లాంచ్ చేసిన కోర్స్ ఏమిటంటే WHO టార్గెట్ 26-27. ఈ కంప్లీట్ కోర్స్ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి కేవలం 1,999కే ఆఫర్ చేస్తున్నారండి. 1,999కే, అది కూడా 1 year వ్యాలిడిటీతో. పేపర్ 1లో ఏముంటుంది అంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2లో ఏముంటాయంటే ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించినటువంటి విశేషాలు అనేవి పొందుపరచడం జరిగిందండి. మరి లేట్ చేయకుండా గత బిట్లేటో చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఈ సెషన్లో తొలి బిట్ ఏమిటంటే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ విద్యా హక్కును అందిస్తుంది అని అడుగుతున్నాడండి. గమనించాలి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ విద్యా హక్కును అందిస్తుంది అంటే మనందరికీ తెలుసు 21A అనేది భారతదేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి హక్కును కల్పిస్తుంది. కానీ మనకిచ్చిన ఆప్షన్స్ ఏమిటంటే ఆర్టికల్ నెంబర్ 48B, ఆర్టికల్ నెంబర్ 46A, ఆర్టికల్ నెంబర్ 46, ఆర్టికల్ నెంబర్ 45 అంటున్నాడు. అంటే విద్యా హక్కుకు సంబంధించి ప్రాథమిక హక్కుగా మారకముందు విద్యా హక్కు పిల్లలందరికీ ఉచిత విద్యను అందించాలి అనేది ఎక్కడ పొందుపరచబడింది అంటే గాంధేయ వాయు సూత్రాలలో లేదా ఆదేశిక సూత్రాలలో పొందుపరచడం జరిగింది. మరి ఆదేశిక సూత్రాలలో విద్యా హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్ నంబర్ ఏమిటి అని మనకు అడుగుతా ఉన్నాడండి. ఆన్సర్ చేయాలి అంటే మనం 21A ఉంటే రైట్ ఆన్సర్ అండి. బట్ లేని సందర్భంలో వాడు దేన్ని ఆన్సర్ అడుగుతున్నాడంటే ఆదేశిక సూత్రాలలో ఏ ఆర్టికల్ అనేది విద్యకు సంబంధించి మనకు చెప్తూ ఉంది అన్నాడు. ఎస్, ఆర్టికల్ నెంబర్ 45 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్టికల్ నెంబర్ 45 అనేది మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తొలినాలలో ఆదేశిక సూత్రాలలో భాగముగా విద్యా హక్కు గురించి చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతము ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 45 అనేది దేనిని సూచిస్తుంది అంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలు, వాటిని అంగన్వాడీలు, బాలబడి కేంద్రాలు అంటున్నాము కదా, వాటి గురించి తెలియజేస్తున్న ఆర్టికల్ నెంబర్ అంతే. 45 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇట్స్ క్లియరా? ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఒక్కసారి చూడమ్మా, సెకండ్ బిట్ ఏమంటున్నాడంటే ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్రం యొక్క తండ్రిగా, పితామహుడిగా ఇక్కడ ఎవరిని ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని ఎవరిని పిలవడం జరుగుతుంది అని మనకు అడుగుతా ఉన్నాడు సార్. ఈ యొక్క విలియం వుడ్, కార్ల్ రోజర్స్, జాన్ పియాజే, ఇవాన్ పావ్లోవ్. గమనించాలి, ఇక్కడ ఇంగ్లీష్లో పదాలు మాత్రమే సార్, ఎందుకంటే ట్రాన్స్లేషన్ అయ్యే సందర్భంలో మనకి తెలుగులో కొంత అర్థాన్ని మారుస్తుంది. విలియం వుడ్, కార్ల్ రోజర్స్, జాన్ పియాజే, ఇవాన్ పావ్లోవ్. మనం పరిశీలించినట్లయితే ఇవాన్ పావ్లోవ్ అనే వ్యక్తి శాస్త్రీయ నిబంధనకు సంబంధించిన వాడండి. నిబంధనము అంటే ముందుగా లేనటువంటి ఒక ఉద్దీపనకు మరొక ప్రతిస్పందనను కృత్రిమముగా యాడ్ చేయడమే ఏమవుతుంది అంటే నిబంధనము అవుతుంది. జాన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము. సంజ్ఞానము అంటేనే ఆలోచనలకు సంబంధించినది, మనసుకు కాదు మెదడుకి. మనసు అంటే భావోద్వేగ కేంద్రము, మెదడు ఆలోచన కేంద్రము. జాన్ పియాజే. కార్ల్ రోజర్స్ మంత్రణము, అనిర్దేశిక మంత్రణము, కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఎవరు చెప్తామంటే కార్ల్ రోజర్స్ చెప్తామండి. ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్రానికి పితామహుడిగా ఎవరిని చెప్తున్నామంటే విలియం వుడ్ని చెప్పడం జరుగుతుంది సార్. సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
సామాజిక, సాంస్కృతిక మరియు భావోద్వేగ అంశాలు దీనికి ప్రాతినిధ్యం వహిస్తాయి అంటున్నాడు. సో సోషియో కల్చరల్ అనేవి ఎమోషనల్స్తో యాడ్ అయినప్పుడు వేటిని రిప్రజెంట్ చేస్తాయని అడుగుతున్నాడండి. సోషియో, కల్చర్ అండ్ ఎమోషనల్ ఈ మూడింటికి కూడా సామాజిక, సాంస్కృతిక, భావోద్వేగ అంశాలు అనేవి దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయి అంటున్నాడు సార్. ఇక్కడ ఏమిచ్చాడంటే సాధన, భావోద్వేగము, ఎదుగుదల, అంతర్గత పరిపక్వత అంటున్నాడు. సార్ గమనించాలి, ఈ 4 అంశాలలో మనకిచ్చిన ఈ 4 అంశాలలో వీటి యొక్క ప్రభావము ఏ అంశంపై ఎక్కువగా ఉంటుంది? ఓకేనండి. సో ప్రాక్టీస్, సాధన, ఎస్ ఎమోషనల్గా ఉండాలండి సాధనపై, బట్ సోషియో కల్చర్ అనేది ఇంపాక్ట్ చూపించదు. ఓకేనా. నెక్స్ట్ భావోద్వేగము, ఇక్కడ భావోద్వేగ అంశాలు, అంతర్గత పరిపక్వత. సో అంతర్గత పరిపక్వతపై సామాజిక అంశాలు చూపించవచ్చు, సో కొన్ని అంశాలు ఉండవు. బట్ ఇక్కడ ఎదుగుదలపై ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఈ డెవలప్మెంట్పై ఈ యొక్క సోషియో అండ్ కల్చరల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అనేవి సో ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది. దేనిపై అంటే ఎదుగుదల పైన. ఓకేనండి. సో థర్డ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్, క్రింది వారిలో మానసిక శాస్త్రము అనేది ఒక వ్యక్తి యొక్క అపస్మారక మనసు యొక్క అధ్యయనము అని ఎవరు చెప్పాడు? గమనించాలండి. ఇక్కడ ఏమంటున్నాడు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెడ్ దట్ సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్. గమనించాలి, ఇక్కడ అచేతనములో ఉన్నటువంటి మనస్సు గురించి అధ్యయనము చే శాస్త్రమే మానసిక తత్వశాస్త్రము అని ఎవరన్నారంటున్నాడు? కార్ల్ జంగ్ అన్నాడా, సిగ్మండ్ ఫ్రాయిడా, ఆల్ఫ్రెడ్ అడ్లరా, కార్ల్ పియర్సన్ అంటున్నాడు? ఎస్ ఆన్సర్ చేయాలండి. కార్ల్ పియర్సన్ అనే వ్యక్తి మనకి ప్రధానముగా సమస్య పరిష్కార పద్ధతి వద్ద వస్తాడు. సో ఇక్కడ కార్ల్ జంగ్ మూర్తిమత్వ నిర్మాణ సిద్ధాంతాలలో మనకు కనిపిస్తాడు. రూపగమ సిద్ధాంతాలకు సంబంధించి స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. సో ఇక్కడ మనసుని చేతనము, అచేతనము, ఉపచేతనము లేదా ఈగో, సూపర్ ఈగో ఇలా విభజించిన వాడు ఎవడంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథం ఏది అంటే స్వప్న విశ్లేషణము, ద డ్రీమ్స్ అనాలసిస్. స్వప్న విశ్లేషణము మనసుని చేతన, అచేతన, ఉపచేతనము లేదా ఈగో, సూపర్ ఈగో, జంతు, వాస్తవిక, ఆదర్శవాదాలు అని వీటిని అర్థంలో మనం వాడుతూ ఉంటాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, బి అనేది అవుతుంది అండి. ఓకేనండి. నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే 5th వన్ గమనించాలి. సైకాలజీ అనే పదం 2 పదాల నుండి ఉద్భవించింది. ఎస్, సైకో మరియు లాగోస్. సైకే అంటే ఆత్మ, లాగోస్ అంటే శాస్త్రము లేదా అధ్యయనము. మనకేమంటున్నాడంటే ఈ సైకో మరియు లాగోస్ అనేవి ఏ భాషా పదాలు అంటున్నాడు. ఓకే సార్. సైకాలజీ ఈజ్ derived ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. దట్ వర్డ్స్ ఆర్ సైకో అండ్ లాగోస్. సైకో మీన్స్ ఆత్మ, లాగోస్ మీన్స్ శాస్త్రము, అధ్యయనము. దీస్ వర్డ్స్ ఆర్ గ్రీక్. సో గమనించాలి, సైకాలజీ ఆంగ్ల భాషా పదము, సైకో, లాగోస్ గ్రీక్ భాషా పదాలు. ఓకేనండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5th వన్ ఏ అవుతుందండి. 5th వన్ ఏమవుతుంది? ఏ, గ్రీక్ అనేది అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 6th వన్ మనం పరిశీలించినట్లయితే సైకాలజీ అనే పదాన్ని రుడల్ఫ్ జియోకిల్ డాష్లో మొదటిసారి ఉపయోగించాడు అంటున్నాడు సార్. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే సైకాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాడు రుడల్ఫ్ జియోకిల్. మరి ఇతను ఏ సంవత్సరములో ఈ సైకాలజీ అనే పదాన్ని ఉపయోగించాడు అంటున్నాడు? 1890, 1790, 1690, 1590 అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏమిటి అంటే సార్ ప్రధానంగా పరిశీలించాలి. 16వ శతాబ్దం చివరిలో అంటాడు. ది ఎండ్ ఆఫ్ ది 16th century. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1590 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకే సార్, క్లియరా? మరి నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే ఎస్
మనస్తత్వ శాస్త్రము విద్య దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకు విద్యలో ఒక ఉపాధ్యాయ వృత్తిలో లేదా ఉపాధ్యాయ వృత్తి శిక్షణ తరగతులకు హాజరైనటువంటి ఒక విద్యార్థి మనస్తత్వ శాస్త్రమును విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమును ఎందుకు అభ్యసించాలి అని అడుగుతున్నాడండి. ఎస్, ప్రతి ఒక్కరు సిద్ధాంతాలు తెలుసుకోవడానికి లేదా పరిస్థితులు అర్థం చేసుకోవడానికి, వ్యక్తిగత వ్యత్యాసాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ని గుర్తించడానికి, లేదు సాధనని వేగవంతం చేయడానికి అంటున్నాడు. ఓకేనా సార్? ఒక ఉపాధ్యాయుడు మనస్తత్వ శాస్త్రమును ఎందుకు అభ్యసించాలి అంటే పిల్లలలో ఉన్నటువంటి వైయక్తిక భేదాలను అధ్యయనం చేయడానికి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడానికి, ఎవరు బెస్ట్గా ఉన్నారు, ఎవరికి రెమీడియల్ టీచింగ్ అనేది అవసరము అనేది ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ దగ్గర మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించవలసి వస్తుంది. ఓకేనండి? సో 7th one సి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మీరు పరిశీలించినట్లయితే 8th one చూడండి సార్, ఏమంటున్నాడు? డాష్ పద్ధతిలో అభ్యాసకుడి యొక్క ప్రవర్తన బిహేవియర్, ద లెర్నర్ బిహేవియర్ ఇతర వ్యక్తులచే సహజ పరిస్థితులలో కనిపిస్తుంది. క్వశ్చన్లో ఉంది సార్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అంట ఇతరులతో ఉన్నప్పుడు, ఇతర వ్యక్తులతో మమేకమైనప్పుడు ఆ ఇతర వ్యక్తులు ఎలా ఉండాలి? సహజ పరిస్థితులలో. అంటే ఒక విద్యార్థి యొక్క ఒక 5వ తరగతి చదువుతున్నటువంటి సోము అనే విద్యార్థి యొక్క ప్రవర్తనని అంచనా వేయడానికి ఉపాధ్యాయుడు ఎక్కడ తగు సమయం అంటే క్రీడా మైదానం అనేది రైట్ ప్లేస్ అండి. ఎందుకు? తన తోటి వారితో, తన సహ విద్యార్థులతో, తమ సమవయస్కర్ బృందాలతో తన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అక్కడ మాత్రమే పరిశీలించగలం. క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు సో పిల్లలంతా కూడా కామ్ గోయింగ్ పర్సన్స్గా ఉంటారు. బట్ వారి యొక్క పూర్తి స్థాయి యాక్టివ్నెస్, వారి అల్లరి చూడాలి అంటే మనం వారిని ఆట స్థలంలో మాత్రమే పరిశీలించగలము. మరి సహజ ప్రవర్తనని అభ్యసించడానికి ఏ మెథడ్ ఉపయోగపడుతుంది? అంతర్దృష్టిన, పరిశీలన, కేస్ స్టడీనా, విశ్లేషణాత్మక అనాలిటిక్ ప్రాసెస్. అంటే సార్ ఒక సమస్య పరిష్కారములో ఏం ఉపయోగపడుతుందంటే విశ్లేషణాత్మకత ఉపయోగపడుతుంది. ఒక కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము, ఆ సమాచారానికి తగినటువంటి పరిష్కారాలు అందించడానికి కేస్ స్టడీ ఉపయోగపడుతుంది. నియంత్రించబడినటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అంతర్దృష్టి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి? సో సహజ పరిస్థితులలో మనకి కేవలం అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనండి? సో ఇక్కడ 8th one ఏమవుతుందంటే సో ఆన్సర్ బి అవుతుందండి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద 9th one. సరే, ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే మొదటిసారిగా మనస్తత్వ ప్రయోగశాలను, ఇక్కడ సైకాలజీ ల్యాబొరేటరీని 1879లో జర్మనీ దేశంలో ఎక్కడ స్థాపించారు అంటున్నాడండి. సో ఇక్కడ మొదటి ప్రయోగశాలను, సైకాలజీకి సంబంధించినటువంటి మొదటి ప్రయోగశాలను జర్మనీ దేశంలోని ఏ నగరములో తయారు చేయడం జరిగినది లేదా స్థాపించడం జరిగినది అడుగుతున్నాడండి. ఆప్షన్స్ లిప్జిగ్, ఇలినాయిస్, టొరంటో, మెక్సికో అంటున్నాం. దట్ లొకేషన్ ఈజ్ ఎక్కడంటే జర్మనీ. సో జర్మనీ ఉన్నటువంటి ఒక నగరం అండి. ఆ నగరం ఏది అంటే ఆప్షన్ ఏ లిప్జిగ్ నగరమునందు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రయోగశాలని, సైకాలజీకి సంబంధించినటువంటి ప్రయోగశాలను జర్మనీ దేశంలోని లిప్జిగ్ నగరంలో 1779వ సంవత్సరంలో స్థాపించబడినది. ఓకేనండి? ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 10th one ఒకసారి పరిశీలించినట్లయితే సార్, తెలివితేటలు మరియు వ్యక్తిత్వము. ఇక్కడ గమనించాలి సార్, ఇంటెలిజెంట్ అండ్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీనే కొన్నిసార్లు మనకి మూర్తిమత్వము అంటాడండి తెలుగులో. తెలివితేటలు, ప్రజ్ఞ మరియు మూర్తిమత్వం అనేవి ఎవరి యొక్క చరంశాలుగా పరిగణించబడతాయి అంటున్నాడు. భౌతిక అంశాలుగానా, సామాజిక అంశాలుగానా, మానసిక అంశాలుగానా, రివర్స్ అంటున్నాడు. సో ఆన్సర్ చేయాలండి. తెలివితేటలు, ప్రజ్ఞ, IQ and personality is belongs to psychological
ఎలిమెంట్స్, మానసిక ప్రాకర్యాలు, మానసిక యొక్క ప్రచోదనాలు, మానసిక చర్యల యొక్క ఉత్పన్నాలే తెలివితేటలు మరియు వ్యక్తిత్వము. ఓకేనండి. సో 10th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. సార్ భౌతిక అవ్వాలంటే శరీర సంబంధాలు అనేది ఆన్సర్ అవ్వాలి. సామాజిక అంశాలు అవ్వాలి అంటే సంస్కృతి పరిసరాలు అనేవి ఆధారంగా రావాలి. మరి మానసిక అంటే వ్యక్తిలో అంతర్గతంగా సో అమూర్త అంశాలుగా ఉన్న తెలివితేటలు కనిపించు ప్రదర్శించబడతాయి. వ్యక్తిత్వం ఎలా ఎవరిని పరిగణించలేము. సో మూర్తిమత్వం అనేది గతిశీలమైనది. గమనించాలి, మూర్తిమత్వం అనేది స్తబ్దంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. సో ఇది డైనమిక్ అప్రోచ్గా చెప్తాం పర్సనాలిటీని. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ థింక్ అండి, సైకలాజికల్ ఎఫెక్ట్స్, తెలివితేటలు మరియు వ్యక్తిత్వం. ఓకేనండి. ఈ సెషన్లో మనం ఈ 10 బిట్లు కూడా చూడడం జరిగింది. సో ఇంకా ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుందండి. మరొక కొన్ని బిట్స్తో మరో సెషన్లో మీకు కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ పొందడానికి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.